ఒకటో తరగతి తెలుగు సబ్జెక్టులో 23వ పాఠం గౌరీ సైకిల్. ఇందులో చదవండి అనేటువంటి సామర్థ్యంలో పేజ్ నెంబర్ 127లో ఈ అనేది ఇచ్చారు చూడండి. కింది గళ్ళలోని అక్షరాలు చదవండి, వాటితో పదాలు చెప్పండి అని ఇవ్వడం జరిగింది. క్రింద గళ్ళలో మనకి అక్షరాలు ఇవ్వడం జరిగింది, వాటిని చదవాలి. ఈ పట్టికలో చూస్తే మొదట అకారం లేదా తలకట్టుతో ఇచ్చినటువంటి అక్షరాలు ఉన్నాయి. అలాగే తర్వాత ఐకారము, ఔకారము లేదా ఐత్వము, ఔత్వము ఈ రెండిటితో ఉన్నటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది. మొదట ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలను చదివి తర్వాత పదాలని చదువుతూ రాద్దాం. ఇది ఐత్వము అంటే కాకి ఐత్వం ఇస్తే కై, గాకి ఐత్వం ఇస్తే గై, చా చై, జా జై, టా టై, డా డై, తా తై, తై, దా దై, దై, నా నై, నైని ఇలా రాస్తాం. పా పై, పై, బా బై, మా మై, మా చిన్న సున్నా తీసుకోవాలన్నమాట. తీసుకుని ఇలా రాయాలి. మై, యా యై, యాకి పెద్ద సున్నా తీసుకోవాలి. యై, రా రై, రై, లా లై, వా వై, వై, సా సై, సా సై. ఇవి ఐత్వము ఇచ్చినటువంటి గుణింతాక్షరాలు. ఐకారము లేదా ఐత్వము ఎలా అయినా చెప్పచ్చు. తర్వాత ఔత్వముతో వచ్చేటువంటి అక్షరాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇది ఔకారం లేదా ఔత్వము. కా కౌ, గా గౌ, గాకి ఔకారం ఇస్తే గౌ, చా చౌ, జా జౌ, టా టౌ, డా డౌ, తా తౌ, తౌ, దా దౌ, నా నౌ, పా పౌ, బా బౌ, మా మౌ, యా యౌ, యా రాసి దాని పైన ఔకారం ఇవ్వాలి. రా రౌ, లా లౌ, లౌ, వా వౌ, సా సౌ, సా సౌ, సౌ. ఈ విధంగా ఈ అక్షరాలు ఏర్పడతాయి అన్నమాట ఔకారం వల్ల. ఇవి ఔకారించినటువంటి అక్షరాలు, గుణింతాక్షరాలు అన్నమాట. ఇవన్నీ కూడా గుణింతాక్షరాలే.
రెండవ వరుసలోని అక్షరాలను పలికేటప్పుడు ఇది ఐ అనేటువంటి శబ్దం వస్తుందన్నమాట. ఐ అనేటువంటి శబ్దం రావాలి. ఈ రెండవ వరుసలోని ఏ అక్షరాన్ని పలికినప్పటికీ కూడా దానికి ఐ అనేటువంటి శబ్దం వస్తుందన్నమాట. కై, గై, చివరి చూడండి ఐ అనేటువంటి శబ్దం వస్తుంది, అది గమనించాలి. అలాగే ఇది ఔత్వము, అంటే ఔ అనేటువంటి శబ్దం రావాలి ప్రతిదానికి కూడా. చివర కౌ, గౌ, చౌ, జౌ, టౌ, ఆ విధంగా. ఇప్పుడు మనం ఐకారం ఔకారంతో వచ్చేటువంటి గుణింతాక్షరాలతో పదాలు చదువుతూ రాయడం నేర్చుకుందాం. కాకి ఐకారం ఇస్తే కై అని చెప్పుకున్నాం కదా. కాకి ఐకారం ఇస్తే కై, లేదా కాకి ఐత్వం ఇస్తే కై. ఈ కైతో వచ్చేటువంటి పదాలు కొన్నింటినీ రాద్దాం. కైకా, కై కా, ఇవన్నీ కైకేయి అని కూడా అంటాం. కై కే ఈ, కైకేయి. కైకేయి అనేది ఒక పేరు, లేదా కైకా అనేది కూడా ఒక పేరు. కైకలూరు, ఇది ఒక ఊరు పేరు. కైకలూరు, 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 కైకలూరు. కైలాసము, కై లా స ము, కైలాసము. కైవారము, కై వా ర ము, కైవారము. అలాగే గా, దీనికి ఐకారం ఇస్తే గై. గాకి ఐకారం ఇస్తే గై. గైతో వచ్చేటువంటి పదాలను చూద్దాం. గై, రా, గైరా అయింది ఇక్కడికి. దీనికి హావతిస్తే గైర్హా జ రు, గైర్హాజరు. ఇంకొకటి గైడు, గై డు, గైడు, ఇది ఇంగ్లీష్ పదం. గైర్హాజరు అనేది తెలుగు పదం, అంటే హాజరు కాకపోకుండా ఎగ్గొడితే దాన్ని గైర్హాజరు అంటాం. గైడు అనేది ఇంగ్లీష్ పదం. ఇంగ్లీష్ పదాన్ని కూడా తెలుగులో రాసేటప్పుడు ఈ విధంగా రాయాలన్నమాట. చా, చాకి ఐకారం ఇస్తే చై. చాకి ఐకారం ఇస్తే చై. చైతో వచ్చేటువంటి కొన్ని పదాలు చైతన్య, చైతన్య, నాకే అవుతు, చైతన్య. చైనా, 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 ఇది దేశం పేరు, పైదేమో ఒక వ్యక్తి పేరు. చైను, ఇది ఇంగ్లీష్ పదం మళ్ళీ. చైను, 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 చైన్ అంటాం, లేదంటే ఇది ఇంగ్లీష్ పదం. జా, జై. జాకి ఐత్వం ఇస్తే జై. జైతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలు చూద్దాం. జై, జై నా, జైన మతం, మా తం, జైన మతం. జైన మతం తీసుకున్న వాళ్ళని జైనులు అంటాం. జైనులు, జైనులు. జైత్రయాత్ర, జైత్ర, జైత్ర యాత్ర, జైత్రయాత్ర. జైలు, జైలు, జైలు. ఒకటైతే జైలు, రెండైతే జైళ్ళు, జైళ్ళు, ళ్ళు, దీనికి లావత్తు, జైళ్ళు. నేను ఉదాహరణగా కొన్ని పదాలు రాస్తున్నాను, మిగిలిన పదాలను మీరు ప్రయత్నం చేయండి. టా, టై. టాకి ఐకారం ఇస్తే టై. టైతో ప్రారంభమయ్యేటువంటి రెండు ఇంగ్లీష్ పదాలు రాద్దాం. టైము, టా, టై ము, టైము. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, టైం అని కూడా రాయొచ్చు. టై అంటే పూర్ణాంకం, టైం పూర్ణానుస్వరం అంటాం. టైము, టైం అని రాయొచ్చు. అలాగే టైరు, టై రు, టైరు, రాకోకారం, టైరు. టైపు, టై పు, టైపు. టైప్ చేయడం అవ్వచ్చు, అదొక టైపు అంటాం కదా, అదో టైపు.
అలాగే టై. టై అంటే కట్టడం, అంటే ముడి వేయడం అనమాట. ఎక్కడ మెడ దగ్గర కట్టుకుంటాం కదా, షర్ట్ వేసుకున్న తర్వాత మెడ దగ్గర కట్టుకునే దాన్ని టై అంటాం. దాన్ని కూడా ఇలా రాయొచ్చు అనమాట. డా, డై. డాకి ఐకారం ఇస్తే డై. ఇవి కూడా అంతే. రెండు ఇంగ్లీష్ పదాలు రాద్దాం. డైరీ, డై, రీ, డైరీ. డైలీ, డైలీ అంటే ప్రతిరోజు. డైరీ అంటే ప్రతిరోజు జరిగేటువంటి దాన్ని రికార్డ్ చేయడం అనమాట. తా, తై. తాకి ఐకారం ఇస్తే తై. తైలము, తై, లా, ము. తైలము అంటే నూనె. తైలము. తైతక్కలాడు, తైతక్కలాడు. ఇంకా మీకు తెలిస్తే ప్రయత్నం చేయండి ఏదైనా పదాలుంటే. దా, దై. దాకి ఐకారం ఇస్తే దై. దైతో ప్రారంభమయ్యేటువంటి పదాల్లో దైవము, దైవము, దైవము. దైవికము, దైవికము. ధైర్యము అని రాయొచ్చు, కానీ అది దానికి ఒత్తు ఉండాలన్నమాట. కింద ఒత్తు ఉండాలి. ఒత్తుంటే ధైర్యము అని రాయొచ్చు. ధై. ఇది ఒత్తు ధా అవుతుంది. ఇది ఇందులో లేదు కాబట్టి ఈ తర్వాత చెప్పుకుందాం. నా, నై. నాకి ఐకారం ఇస్తే నై. నైరుతి, నై, రు, తి. నైరుతి. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. నై, రు, తి. నైరుతి. నైలు నది, నైలు నది. నైన్త్ క్లాస్, నై, ఎన్, నైన్. తావతిస్తే నైన్త్. క్లాస్, క్లాస్. నైన్త్ క్లాస్. ఇది ఇంగ్లీష్ పదం. మిగిలిన పదాలని మీరు ప్రయత్నం చేయండి. పా, పై. పాకి ఐకారం ఇస్తే పై. పైతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలు చూద్దాం. పైన, పై, నా. పైన. పైట, పై, ట. పైట. పైపు. ఇది ఇంగ్లీష్ పదం. పైపు, పైపు. పైప్ అంటాం ఇంగ్లీష్లో. ఇది ఇంగ్లీష్ పదం. పైరు, పైరు. వరి పైరు, వరి పైరు. పైరగాలి, పైరగాలి. పైరగాలి. పైతో మరికొన్ని పదాలు. పైసా, పైసా. లేదా పైసలు, బహువచనం. పైసాకి బహువచనం పైసలు. పైకము, డబ్బులు అన్నమాట. పైకము. పైట చెంగు, పైట చెంగు. రాగి పైసలు, రాగి పైసలు. మిగిలిన పదాలని మీరు ప్రయత్నం చేయండి. బా, బై. బాకి ఐకారం ఇస్తే బై. బైతో బైబిల్, బైబిల్. ఇది ఇంగ్లీష్ పదం. అలాగే బయట, బయట, అవుట్ సైడ్. మా, మై. మాకి ఐకారం ఇస్తే మై. మైనా, మైనా. మైనా పక్షిది. మైదా, మైదా. మైదా పిండి అన్నమాట. మైకు, మైకు. ఇది ఇంగ్లీష్ పదం. మైక్.
మైలు ఇది కూడా ఇంగ్లీష్ పదమే. మైలు. మైకా ఇది ఇంగ్లీషు తెలుగు పదం కూడా. మైల్ అంటే డిస్టెన్స్ కొలడానికి, మైలు అనేది కూడా మనం కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటాం ఎవరన్నా పోయినప్పుడు. మైనము. 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 మైసూరు. మైసూరు ఊరి పేరు. మైసూరుపట్నం. మైలవరం ఊరి పేరు ఇది కూడా. మైలవరం. 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 యా. యై. యాకి ఐకారం ఇస్తే యై. యైతో ప్రారంభమయ్యేటువంటి పదాలు నాకు గుర్తురావడం లేదు. మీకు ఏమైనా తెలిస్తే రాయండి, ప్రయత్నం చేయండి. రా. రై. రాకి ఐకారం ఇస్తే రై. రైతో ప్రారంభమయ్యేటువంటి పదాలు రైలు. రైలు ఇది ఇంగ్లీష్ పదం, తెలుగులో రాస్తే ఇలా రాయాలి. రైతు. 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 రైలు కోత. రైలు కోత. రైలు బండి. రైలు బండి. రైతు బజారు. రైతు బజారు. రైతు బజారు. లా. లై. లాకి ఐకారం ఇస్తే లై. లైలా. లైలా. లైలా ఇదొక అమ్మాయి పేరు. లైను. లైను ఇది ఇంగ్లీష్ పదం, లైన్ అని రాయాలి. లైను అంటాం కాబట్టి వాడుక భాషలో ఇలా రాయొచ్చు. అలాగే లైటు. లైటు టాకుకారం. లైటు ఇది ఇంగ్లీష్ పదమే. అలాగే లైక్. లైక్ కాకపోలు అనమాట. లైక్ ఇది ఇంగ్లీష్ పదమే. లైకులు అన్నారనుకోండి బహువచనం అనమాట. లైక్ లైకులు తెలుగులో మాట్లాడితే లైకులు. 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 లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటుంటారు కదా మన వాళ్ళు, అదనమాట ఇది. వా. వై. వాకి ఐకారం ఇస్తే వై. వైరు. వైరు ఇది ఇంగ్లీష్ పదం. వైరము. వై రా ము. వైరము అంటే గొడవ. వైనము. వై నా ము. వైనము. వైతరిణి. వైతరణి. వైతరణి. వైకుంఠము. వైకుంఠము. వైకుంఠం లేదా వైకుంఠము. వైదికము. వైదికము. వైఖరి. వైఖరి యాటిట్యూడ్. వైఖరి. వైదేహి. వైదేహి పేరు. వైదేహి హాకేకారం. వైదేహి. వైద్యము. వైద్యము ట్రీట్మెంట్. వైశాఖము. 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 వైజాగ్. వైజాగ్. వైజాగ్ ఇలా చాలా రాయొచ్చు, మీరు కూడా ప్రయత్నం చేయండి. సా. సై. సాకి ఐకారం ఇస్తే సై. శ్రీశైలం అని రావాల్సి వచ్చినప్పుడు శ్రీ సై లం. శ్రీశైలం అని రాస్తాం. అలాగే శైలి. అతని శైలి, ఆమె శైలి అంటుంటాం కదా, అంటే ఆవిడ యొక్క విధానము అని అర్థం అనమాట. శైశవము. సై సా వా ము. శైశవము.
మిగిలిన పదాలు మీరు ప్రయత్నం చేయండి. సా, సై. సా, సాకి ఐకారమిస్తే సై. సైగా, సైగా, సైకి చేయడం. సైకిలు, ఇంగ్లీష్ పదం సైకిలు. సైనికుడు, సైనికుడు, సైనికుడు. ఇవి ఐకారంతో వచ్చేటువంటి కొన్ని గుణింతాక్షర పదాలు. వీటిని మనం చదవడం రాయడం నేర్చుకున్నాం.